ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం చేయాలని చూస్తున్నారు. ఈ పథకం లక్ష్యం నిరుద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులందరూ ఈ పథకానికి అర్హులవుతారు. ఈ పథకం ద్వారా ప్రతి నెల రూ. 3,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఆర్థిక సహాయం నిరుద్యోగ యువతకు నెల రూ. 3,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇక అర్హతలు వచ్చేసరికి ఏదైనా డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం లేని వారు ఈ పథకానికి అర్హత పొందుతారు. ఇక ప్రవేశదారులు దాదాపు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులుగా అంచనా వేస్తున్నారు. పారదర్శకత ఈ పథకం అమలులో పారదర్శకతగా ఉండేలా ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేసేలా కార్యాచరణ చేస్తోంది. ఇక ఈ పథకానికి కావాల్సిన నిధులను ఈ పథకానికి కేటాయించడానికి బడ్జెట్‌లో ప్రస్తావించనప్పటికీ ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక కేటాయింపులు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు ఆర్థిక భద్రతను అందించడంలో సహకరిస్తుంది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక భద్రత. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 స్థిరమైన ఆదాయం అందుతుంది. వారి అవసరాలు తీర్చడంలో సహాయపడుతుంది. ఉపాధి ప్రోత్సాహం ఆర్థిక భద్రతతో పాటు ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించేలా ఇది ఉపయోగపడుతుంది. నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రస్తావించిన విధంగా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. నిరుద్యోగ యువతకు ఈ పథకం అందించడం ద్వారా ప్రభుత్వం వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటి నుండి నిరుద్యోగ భృతి అమలు కానుందంటే ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి అమలు తేదీ ఎప్పుడన్నది స్పష్టత లేదు. త్వరలోనే దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. నిరుద్యోగ యువతలో ఈ పథకంపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.